విద్యార్థుల మరణాలకు నిలయాలుగా మారుతున్న కార్పొరేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలంటూ సోమవారం ఖమ్మంలో విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. లక్షల్లో ఫీజులు దోపిడీ తప్ప విద్యార్థుల ప్రాణాలు లెక్కలేదని ఖమ్మం ఎస్ఆర్ జూనియర్ కళాశాలలో ఇది 5వ మరణం అంటూ పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఖమ్మంలో ఎస్ఆర్ కార్పొరేట్ జూనియర్ కళాశాలలో అనుమానాస్పదంగా ఫస్ట్ ఇయర్ విద్యార్థి మృతి చెందిన ఘటనపై వారు ధర్నా నిర్వహించారు. సమాధానం చెప్పకుండా తప్పించుకునే ప్రయత్నం చేసిన కళాశాల యాజమాన్యం తీరుకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించారు. సుమారు 4 గంటల పాటు మృతి చెందిన విద్యార్థి తల్లిదండ్రులు బంధువులతో కలిసి ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, వామపక్ష విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో 4 గంటల పాటు ధర్నా చేశారు. విద్యార్థి మృతికి కారణమైన కళాశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని, కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పిల్లలు న్యాయం చేయాలన్నా, మేము పేద తరగతులకు చెందినవన్నా, మేము కష్టం చేసి మా పిల్లలను చదివించుకుంటామన్నా. చాలా దారుణం అన్నా, మేము వెనకబడిన వర్గాలకు చెందిన వాళ్ళమన్నా. మా మీద కాదు కన్నా, ఈయన వెనక ఉన్న తోకను చూసి చెప్పొచ్చు కదా. మాలాంటి వాళ్ళు లేదన్నా, మాలాంటి పిల్లలే చచ్చిపోతున్నా. ఎందుకు చచ్చిపోతున్నా? మీ ఫీజు కట్టలేకనా? ఎందుకన్నా? అంతా దారుణం అన్నా. మాకు న్యాయం చేయాలన్నా. ఆ పిల్లగాడు సాగు బతుకుల మధ్యలో కొట్లాడుతున్నాడన్నా. బతుకు అగోమ్యచరంగా ఉందన్నా. న్యాయం చేయాలన్నా. మాకేమొద్దన్నా. మాకు మావాడు వస్తే చాలన్నా. మాకు పైసలు వద్దు, గీసలు వద్దు. మావాడు మాకు కావాలన్నా. మాకు న్యాయం చేయాలి. అదే అన్నా. ఎస్ఆర్ జూనియర్ కళాశాలలో ఇంటర్ బైపీసీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న లోకేష్ అనే విద్యార్థి అనుమానాస్పదంగా బిల్డింగ్ పై నుంచి పడ్డాడు. అయితే దీని మీద ఇక్కడికి కాలేజీకి వచ్చి దాదాపు 2 గంటలు గడుస్తూ ఉంది. విద్యార్థి యువజన సంఘాలు అందరం వచ్చాం, కుటుంబ సభ్యులు వచ్చారు. కానీ కళాశాల యాజమాన్యం నుంచి అసలు ఘటన ఎందుకు జరిగింది ఏంటనేది కనీసం ఎవరిని ఇవ్వడం లేదు. ఈ కళాశాలలో ఇది కార్పొరేట్ కళాశాల, ఇది ఓన్లీ ఫీజులు తప్ప ఇక్కడ విద్యార్థుల సంక్షేమం కానీ, విద్యార్థుల పట్ల బాధ్యతాయుతంగా ఉండడం కానీ, విద్యార్థులకు ఏమన్నా అయితే వెంటనే తల్లిదండ్రులు తెలియజేయడం కానీ ఎలాంటి జరగడం లేదు. కేవలం ఫీజులు, వాళ్ళకి కావాల్సింది వాళ్ళ ఆస్తులు తప్ప కనీసం విద్యార్థుల ప్రాణాలను వాళ్ళకి దక్కించుకునే పరిస్థితి లేదు. కాబట్టి వెంటనే ఈ ఘటన మీద విచారణ జరిపించాలి. కళాశాల యజమాన్యం ఏమో 2వ బిల్డింగ్ నుంచి పైనుంచి పడ్డాడని చెప్పి చెప్తా ఉన్నారు. పడ్డ దగ్గరికి మేము కూడా వెళ్ళి విద్యార్థి సంఘాలుగా మేము చూసాము. ఎక్కడ కూడా పైనుంచి పడ్డప్పుడు కనీసం బ్లడ్ ఉండాలి, అక్కడ ఆనవాళ్ళు ఉండాలి, ఎలాంటిది లేదు. కాబట్టి దీని మీద అనేక అనుమానాలు, అపోహలు ఉన్నాయి. వెంటనే వీటన్నిటి మీద సమగ్రంగా విచారణ జరిపించాలి. ఎవరైతే ఈ ఘటనకు కారణమైనారో ఈ ఎస్ఆర్ కళాశాల యాజమాన్యం పైన వెంటనే క్రిమినల్ కేసులు పెట్టాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము విద్యార్థి యువజన సంఘాలకు డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా విద్యార్థి తల్లిదండ్రులకి తగిన న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. లేని పక్షంలో మాత్రం విద్యార్థి యువజన సంఘాలుగా ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తాం. ఇది 4వ 5వ ఘటన. ఇలాంటి ఘటనలు ఎన్ని పునరావృతం అవుతాయి? ఎందుకు దీని మీద ఖచ్చితంగా అధికారులు, ఇది పోలీస్ యంత్రాంగం కూడా ఈ కార్పొరేట్ కళాశాలల మీద పూర్తిస్థాయి పర్యవేక్షణ పెట్టాలని